శాకంబరి కిచెన్కి స్వాగతం. శాకంబరి కిచెన్లో ఈరోజు బాదుషా ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు పండగల సీజన్ వచ్చేసింది కదా. మొత్తం ఆ పండగలకి, ఫంక్షన్స్కి, రాఖీ పండగ, ప్రతి పండగ, కృష్ణాష్టమి, దసరా, దీపావళి, సంక్రాంతి, ఏ పండగకైనా, అలాగే ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా, పుట్టినరోజులైనా కూడా ఈజీగా చేసుకునే ఒక మంచి పిండి వంట అనమాట. దీనికి నేను 1 కేజీ మైదా పిండి తీసుకుని ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసి 2 టీ స్పూన్స్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. అలాగే 4 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసాను అనమాట. ఒక హాఫ్ కప్పు పెరుగు, అలాగే 350 గ్రాముల నెయ్యి తీసుకుని కరిగించి ఈ పిండిలో కలుపుకున్నాను అనమాట. ఈ పిండి అంతా మొత్తం కూడా, ఈ మిక్స్ అంతా కూడా కలిసేట్టుగా బాగా ముందు కలపాలన్నమాట, నీళ్ళు పోయకుండా. మొత్తం ఈ ఆయిల్, ఈ ఘీ, తర్వాత ఈ పెరుగు, ఈ బేకింగ్ పౌడర్ అన్నీ కూడా కలిసేట్టుగా, మొత్తం పిండంతా కలిసేట్టుగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ అయ్యేట్టుగా బాగా కలపాలన్నమాట. మొత్తం పిండి అంతటికి పట్టాలన్నమాట. అప్పుడే మనకి ఇలా ఉండలా తయారవ్వాలన్నమాట. ఇలా పట్టుకుని ఈ పిండి అంతా గట్టిగా ప్రెస్ చేస్తే ఉండలు అయిపోవాలన్నమాట. అప్పుడు కరెక్ట్గా కలిసినట్టు. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ గట్టిగా కలుపుకోవాలన్నమాట పిండిని. కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఎక్కువగా ఒకసారి పోసేస్తే జారుగా అయిపోతుంది అనమాట. అందుకని కొంచెం కొంచెం చూసుకుంటూ నీళ్లు కలుపుకొని చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని ఒక అరగంట, గంట సేపు పక్కన పెట్టుకుని ఈలోపు మనం పాకం తయారు చేసుకోవాలన్నమాట. దీనికి 1.5 కేజీ వరకు షుగర్ వేసుకోవచ్చు. 1.5 కేజీ అవసరం లేదు, కొంచెం తక్కువించి వేసుకున్నా పర్వాలేదు. 1.5 కేజీ వేస్తే కొంచెం తీయడం, వేయడం ఈజీగా ఉంటుంది. ఆ మిగిలిన ఈ సిరప్తో వేరే మనం స్వీట్ చేసుకోవచ్చు, వేరే స్వీట్ చేసుకోవాలనుకుంటే. లేదంటే 1 కేజీ షుగర్ని సిరప్ పట్టి పక్కన పెట్టుకోండి. కొంచెం లోతు ఎక్కువగా ఉండే గిన్నెలో వేసుకుంటే అప్పుడు ఈజీగా మునుగుతాయి అన్నమాట అవి. ఒక 1.5 కేజీ షుగర్ నేను తీసుకున్నానండి. ఆ షుగర్లో ఒక 3/4 లీటర్ నీళ్ళు పోసి మరగబెట్టాను అనమాట. అందులోనే కొంచెం కుంకుమ పువ్వు, కొంచెం యాలకుల పొడి, ఇవన్నీ వేసి మరిగించుకోవాలి. అది మరుగుతూ ఉండగా మనం బాదుషాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ బాదుషాల్ని చిన్న ఉండలుగా చేసుకుని ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా ప్రెస్ చేసి నొక్కాలన్నమాట. అప్పుడు బాదుషా షేపు వస్తుంది. ఈ ఉండలు చేసేటప్పుడు గట్టిగా నొక్కకుండా లైట్గా ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకోవాలన్నమాట. ఇలా 2-3 సార్లు చేయాలి. అప్పుడు లోపల నుండి చక్కగా వేగి పొరలుగా వస్తుందన్నమాట. ఇలా మొత్తం బాదుషాలన్నీ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఈ పాకం ఇలా ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఏ తీగ పాకం అక్కర్లేదు, కొంచెం ఒక్క తీగ లైట్గా వస్తే సరిపోతుందన్నమాట. బాగా మరగబెట్టి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండగా పాకాన్ని దింపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక పావు స్పూను సిట్రిక్ యాసిడ్ నేను వేసాను. నిమ్మకాయ లేదు కాబట్టి. నిమ్మరసం ఉంటే ఒక
సగం బద్దని నిమ్మకాయని పిండుకోవచ్చు అనమాట. అలాగే మూకుట్లో నూనె వేసి వేడి చేసిన తర్వాత కొంచెం వేడి అయిన తర్వాత ఆఫ్ చేసి నెమ్మదిగా ఒక్కొక్కటి ఈ బాదుషాలని వేసుకోవాలన్నమాట. అవి నెమ్మదిగా హీట్ అప్పుడు కొంచెం పెట్టినట్లయితే కింద నుండి నెమ్మదిగా హీట్ ఎక్కువయ్యి నెమ్మదిగా లోపల నుండి చక్కగా వేగి ఒకటి పైకి తేలుతాయి అన్నమాట. అవి చూడండి, ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయి చిన్నవి. కొంచెం ఫ్లేమ్ పెరిగిందనమాట, వేడి నెమ్మదిగా ఒకటి పైకి రావడం మొదలవుతుంది అనమాట. మనం ఏ విధంగా కలపక్కర్లేదు వాటిని, వాటికవే పైకి వచ్చేస్తాయి అన్నమాట. చూసారా, ఒకటి వచ్చింది. అలాగే మిగతావన్నీ కూడా పైకి వచ్చేస్తాయి అన్నమాట. కింద నుండి చక్కగా వేగి నెమ్మదిగా పైకి వచ్చేస్తాయి అన్నమాట. కొంచెం పెద్ద మూకుడు ఉంటే తీసుకుని మనం వేసుకోవాలి. నా దగ్గర చిన్న మూకుడు అవైలబుల్గా ఉంది కాబట్టి అదే పెట్టుకున్నాను. మీ దగ్గర పెద్ద మూకుడు ఉన్నట్లయితే కొంచెం ఎక్కువ నూనె వేసుకుని పెద్ద మూకుడులో వేస్తే 2 వాయిల్లో కేజీ పిండి అయిపోతుంది అన్నమాట. ఇలా నెమ్మదిగా చక్కగా పైకి వచ్చిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ని హై ఫ్లేమ్గా పెంచి అప్పుడు వేయించుకోవాలన్నమాట. ఇవి హై ఫ్లేమ్లో మరీ పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లోనే మొత్తం అన్నీ వేగేట్టుగా వేయించుకోవాలన్నమాట. అప్పుడే లోపలంతా వేగి పిండి లేకుండా చక్కగా టేస్టీగా ఉంటాయన్నమాట పాకంలో వేసి తీసిన తర్వాత. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత నెమ్మదిగా నాకు 20 నిమిషాలు పట్టింది ఇవన్నీ వేగడానికి. మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఇలా చక్కగా వేగిపోయి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాయన్నమాట. ఇప్పుడు ఈ బాదుషాలన్నీ కూడా తీసి మనం వేడిగా కొంచెం గోరువెచ్చని పాకంలోనే వేసుకోవాలన్నమాట. మరి గోరువెచ్చగా కాకుండా కొంచెం ఎక్కువే ఉండాలి, అటువంటి పాకంలో మాత్రమే వేసుకోవాలన్నమాట. ఇవి చూసారు కదా అంత చక్కగా వేగిపోయాయో. ఇప్పుడు మనం వీటిని తీసేసుకోవాలన్నమాట బయటికి. ఇవన్నీ కూడా ఇక్కడ పాకం ఉంది కదా, పాకంలో వేసి కొంచెం ఒక 10 నిమిషాలు ఉంచినట్లయితే చక్కగా ఈ పాకం అంతా పీల్చుకుని అవి మంచి బరువుగా తయారవుతాయి అన్నమాట ఈ బాదుషాలని. మరి ఎక్కువసేపు కూడా ఉంచొద్దు, ఒక 5 నుండి 10 నిమిషాలు, అంటే పాకం వేడిని బట్టి మనం చూసుకోవాలన్నమాట. ఇది బాగా వేడిగా ఉంది కాబట్టి ఒక 5 నిమిషాలు ఉంచానన్నమాట. పీల్చుకున్నాయి చక్కగా, తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక వాయి వేసి రెండో వాయి వేగే వరకు ఇవి ఉంచుకోవచ్చు. ఆ రెండో వాయి వేగిన తర్వాత ఇవి తీసేసి ఆ వాయి వేసుకోవాలన్నమాట. మరి ఎక్కువసేపు పెట్టినట్లయితే మెత్తగా గులాబ్ జామున్లా అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఒక చూసుకుని మనం తీసుకోవాలన్నమాట. ఇవి మొత్తం పీల్చిందా లేదా అని ఒకటి విరిచి చూసి ఆ టైమింగ్ని బట్టి తీసేసుకోవాలి. మనం పాకం వేడిని బట్టి కూడా చూసుకోవాలన్నమాట. ఇది చాలా వేడిగా ఉంది కాబట్టి నేను ఒక 6 నిమిషాలు ఉంచాను అనమాట. వాటిలో ఉంచి తీసేసాను. ఇలా ఉన్నాయన్నమాట తీసిన వెంటనే.
చూడండి, విరిచి చూస్తే లోపల జ్యూసీగా, చక్కగా పైన క్రిస్పీగా, చాలా టేస్టీగా వచ్చాయన్నమాట. పీల్చింది చూసారా? ఇలాగే మొత్తం అన్నీ కూడా తయారు చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ వీడియో మీ అందరూ చూసినందుకు ధన్యవాదాలు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్